హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 40 చూసే ముందు పార్ట్ 39 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నా కొడుకు విషయంలో ఇలా చీప్గా ఆలోచించి నీ టైం మనీ రెండు వేస్ట్ చేసుకుంటున్నావు అని రాణా మీద జాలి పడుతూనే రేవతి మ్యాన్షన్కి రావడంతో లక్కీతో పాటు లేచింది బస్ దిగడానికి. బయట నుంచి డోర్ ఓపెన్ చేసిన రాణా వాడిని టివ్వు అని స్టెప్స్ దిగుతున్న చైత్ర చేతుల నుండి లక్కీని తీసుకొని తన షోల్డర్ మీద వేసుకున్నాడు. నా కొడుకుని నేను ఎత్తుకోగలను, ఇవ్వండి అంది చైత్ర తన సొంతమైనది లాక్కుంటున్నాడు అన్న కోపం చూపిస్తూ. నన్ను డిస్టర్బ్ చేయకుండా కామ్గా ఫాలో అవ్వు, పైకి వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి బ్లాక్ శారీతో సెక్సీగా రెడీ అవ్వాలి అని కన్ను కొట్టి ఈ నైట్ నాకు నీకు సపోర్ట్ కావాలి బేబీ అన్నాడు మజిల్ ఫ్రీ చేస్తూ. మోకింగ్ వాయిస్తో డెవిల్ బాబు స్మూత్గా అడిగిన సపోర్ట్కి చైత్ర హార్ట్ అటాక్ తెచ్చుకుంటే ఆ టెన్షన్కి వెక్కిళ్ళు పట్టుకున్నాయి. వెక్కుతున్న చైత్ర నెత్తి మీద ఒక్కటి వేసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు రాణా. ఈ కోపిష్టి తాటి చెట్టుకి నన్ను టార్చర్ చేయడంలో ఇంత ఆనందం ఏంటి అని తిట్టుకుంటూనే లక్కీ కోసం పరుగు పరుగున వెంటే వచ్చింది చైత్ర. లక్కీని తన రూమ్కి తీసుకువెళ్తున్నాడు రాణా. అదేంటి నీ రూమ్కి తీసుకువెళ్తున్నావు అని వెక్కిళ్లతోనే ముక్కలు ముక్కలుగా అడిగిన తనకి, నీ రూమ్ కన్నా నా రూమ్ స్పేషియస్గా ఉంటుంది, ఫ్రెష్ అయ్యి వచ్చి సపోర్ట్ చేద్దు గాని అని చైత్ర పాప ముక్కు చురుక్కుమనేలా ముఖం మీద డోర్ క్లోజ్ చేశాడు రాణా. మెంటలా నీకు, బ్రెయిన్ పనిచేస్తుందా నీకు అని నొప్పు పుడుతున్న ముక్కుని రుద్దుకుంటూనే దబ దబ తలుపులు కొడుతున్న చైత్రను డోర్ ఓపెన్ చేసి లోపలికి లాగాడు రాణా. ఫోర్స్గా గోడకి పించేసి, బ్రెయిన్ పనిచేస్తుందా నీకు, అసలు అమ్మవే కదా, ఆ మాత్రం సెన్స్ లేదా, పిల్లాడు నిద్రపోతూ ఉంటే బుద్ధి లేకుండా డోర్స్ కొడుతూ ఉన్నావు అని సీరియస్ అవుతూ గుడ్లు రుపుతున్న రాణాను వింతగా విచిత్రంగా చూస్తూ ఉంది చైత్ర. ఏంటి ఆ చూపు అని చైత్ర ఫేస్కి తన ఫేస్ దగ్గరగా పెట్టి పెళ్ళాన్ని రూల్ చేసినట్టు దబాయిస్తూ ఉంటే, వాడు నా కొడుకు అంది ఏడుపు మొహంతో. పప్పీ ఫేస్ ఎక్స్ప్రెషన్తో క్యూట్గా ఉన్న చైత్ర ఏడుపు ముఖానికి, అందుకే సపోర్ట్ చేయమన్నాను, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వాడిని కలిసి పెంచుకుందాం అన్నాడు కన్నింగ్ కార్నర్ స్మైల్తో. బలవంతంగా తన నుంచి తన కొడుకును లాక్కున్నదే కాకుండా ఈ విధంగా భయపెడుతూ ఉంటే చైత్ర మొహంలో నెత్తురు చుక్కలేదు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటూ నీళ్లు తెరులుతున్న కళ్ళతో దూరంగా బెడ్ మీద ప్రశాంతంగా బోర్లో పడుకున్న లక్కీని చూస్తూ, వాడి కోసమే నేను బ్రతుకుతున్నాను, నా లైఫ్లో నాకంటూ మిగిలింది వాడు మాత్రమే, నా కొడుకుని నా నుంచి దూరం చేయాలని చూస్తే నేను చంపనైనా చంపుతాను కానీ నా బిడ్డను వదులుకోను అని పాలిపోయిన మొహంతో ఉగ్రంగా స్థిరంగా చెప్పింది చైత్ర. లక్కీ కోసం ప్లీడ్ చేస్తుంది అనుకున్న రాణాకు తనను బెదిరిస్తున్న చైత్ర తెగింపు ఇరిటేషన్ తెప్పించింది. వెంటనే చైత్ర రెక్క పట్టుకొని స్పీడ్గా లాక్కెళ్ళి ఫోర్స్గా లక్కీ పక్కన బెడ్ మీద విసిరేసి, నీకు కావాలంటే ఖర్చుకొని పడుకో, బట్ ఇక్కడే ఉండాలి అని ఆర్డర్ వేసి తన డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయాడు రాణా. అసలు నా కొడుకు మీద వీడి బోడి పెత్తనమేంటి అని పసివాడిని అడ్డం పెట్టుకొని నా బలహీనతతో ఆడుకుంటున్నాడు అని రాణాను నోరారా తిట్టుకుంటూనే లక్కీని హత్తుకొని పడుకుంది చైత్ర. కాసేపటికి ఏదో వచ్చి మీద పడడంతో అదిరిపాటుగా లేచి కూర్చున్న చైత్ర తన మీద పడిన బట్టలను చేతుల్లోకి తీసుకుంటూ చూస్తే ఎదురుగా రాణా చాక్లెట్ల బుడ్డి బాక్సర్లో కనిపించాడు. బాబు బాడీ ఎక్స్ప్రెసింగ్కి చిరాగ్గా మొహం పక్కకు తిప్పేసింది చైత్ర. డ్రెస్ మార్చుకొని పడుకోపో, వాడిని డిస్టర్బ్ చేసావో నీ తోలు తీస్తా అని ఏ మాత్రం తగ్గని కోపంతో సీరియస్గా చెప్పి బాక్సర్ షాట్లో ఉన్న రాణా లక్కీ పక్కకు చేరాడు. ఇలానే పడుకుంటావా నా కొడుకు పక్కన అని సీరియస్ అవుతూ ఒక్క ఉదుటిన బెడ్ దిగేసి, మర్యాదగా ఒంటి మీద బట్టలు వేసుకో, లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని పళ్ళు నూరింది. కావాలంటే నువ్వు కూడా విప్పేసి పడుకో, నాకేం ప్రాబ్లం లేదు, బట్ నన్ను మాత్రం వేసుకోమని చెప్పకు, నాకు ఇలానే అలవాటు ఫస్ట్ నుంచి అంటూనే లక్కీ టీషర్ట్లో నుండి చేతిని లోపలికి పోనిచ్చి వాడిని చుట్టుకొని పడుకున్నాడు రాణా. లక్కీని పట్టుకున్నందుకు ఉడికిపోతూ, చెత్త చెత్త అలవాట్లన్నీ నీలాంటి చెత్త మొహాలకే ఉంటాయి అని తిట్టుకుంటూ ఉంటే, నా యాపిల్గా నిద్రపోతున్నాడని నేను కామ్గా ఉన్నాను,
అనవసరంగా కెలికి కంపు చేసుకోకు, మూసుకొని వెళ్ళి డ్రెస్ మార్చుకునిరా అని చిన్న గొంతుతో చైత్రను చూడకుండానే సీరియస్గా రాణా నుండి వచ్చిన వార్నింగ్కి కాలు నేలకేసి కొట్టి ఇక చేసేదేమీ లేక డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చింది చైత్ర. చైత్ర లోపలికి వెళ్ళేటప్పుడు బెడ్ మీద ఉన్న లక్కీ తిరిగి బయటకు వచ్చేసరికి రాణా గుండెల మీద ఉండేసరికి స్థాణువైపోయింది చైత్ర. వాడిని బెడ్ మీద పడుకోపెట్టు అని తడబడుతున్న గొంతుతో నెమ్మదిగా చెప్తూ ఉంటే, నిద్ర వస్తోంది, డిస్టర్బ్ చేయకు అని ఇద్దరికీ కలిపి బ్లాంకెట్ కప్పుకున్నాడు రాణా. వాడు నా కొడుకు, నా ప్రాణం అంటూ మోకాల మీదకు జారిన చైత్రకు తన నుండి తన బిడ్డను దూరం చేస్తున్నాడన్న కోపం, బాధతో కన్నీళ్లు ఆగటం లేదు. ఓరకంట చైత్రను చూసిన రాణాకు తన ఫీలింగ్ అండ్ పెయిన్ అర్థమవుతూ ఉన్నా కూడా రెస్పాండ్ అవ్వలేదు. చైత్రను పట్టించుకోకుండా కళ్ళు మూసుకుంటూ లక్కీని 2 చేతులతో పెనవేసుకున్నాడు. లక్కీని అలా చూడలేక బయటకు వెళ్ళిపోవాలని చూసిన చైత్రకు కొడుకును వదిలేసి వెళ్ళటానికి మనసు రాక, అట్ ద సేమ్ టైం రాణాతో పాటు సేమ్ బెడ్ మీద పడుకోలేక కొట్టుకొని చివరికి సోఫాలో కాళ్ళు ముడుచుకొని రాణాను కోపంగా చూస్తూనే ఎప్పటికో కళ్ళు మూసుకుంది. మార్నింగ్ రాణా నిద్ర లేచేసరికి చైత్ర రూమ్లో లేదు. అలాగే లక్కీ తనతో లేడు. రాక్షసి, నేను చెప్పినా నా మాట లెక్క చేయకుండా నా యాపిల్ గండి పట్టుకుపోయింది అని పళ్ళు నూరుతూ జెట్ స్పీడ్లో చైత్ర రూమ్లోకి దూసుకువచ్చాడు రాణా. దొరికితే ఎర్లీ మార్నింగ్ రాణా టార్చర్కి ఇంకో రౌండ్ కృష్ణమ్మను గోదావరిని కలిపి కళ్ళలో పొంగించేదేమో. బట్ రూమ్లో లేదు. పైన మొత్తం వెతికి కిందకి వచ్చిన రాణాకు ప్రతాప్ వర్మ రూమ్లో కనిపించారు అమ్మ కొడుకులు ఇద్దరు. బాక్సర్ షాట్లో ఉన్న రాణాను ఎన్నో సంవత్సరాల తర్వాత అలా చూసిన ప్రతాప్ వర్మ ఆశ్చర్యంతో కళ్ళు చిన్నవి చేశారు. చైత్ర చూసినా చూడనట్టే ఆయనకి లిక్విడ్ ఫుడ్ స్పూన్తో తానే ఫీడ్ చేస్తూ ఉంది. డార్క్ పీచ్ కలర్ శారీలో ఉన్న చైత్ర ఫ్రెష్ బెర్రీలా కనిపిస్తూ ఉంటే లక్కీని చూశాడు. వాడికి కూడా బాత్ చేయించింది. ప్రతాప్ వర్మ గారి సైడ్ కూర్చొని లక్కీ తెలుగు పద్యాలు చెప్తూ ఉంటే వింటూ ఉన్నారు ఆయన. రాణా రావడం అస్సలు లక్కీ గమనించలేదు. లక్కీ నిద్రపోతున్నప్పుడు తన ఇష్టానికి వాళ్ళ అమ్మతో ఆడుకున్నాడు. బట్ ఇప్పుడు యాపిల్ గడి ముందు డెవిల్ బాస్లా బిహేవ్ చేయలేక, దీని స్మార్ట్ బ్రెయిన్ వాడి నుండి నన్ను దూరం పెడుతోంది అని పళ్ళు బిగించి చైత్రను కోపంగా చూస్తూ వచ్చిన దారినే వెళ్ళిపోయాడు రాణా. ఈ రోజుకి గండం గడిచింది అని తేలికగా ఊపిరి తీసుకొని శ్రద్ధగా ప్రతాప్ వర్మ గారికి ఫీడ్ చేస్తూ ఉంది చైత్ర. అసిస్టెంట్స్ ఉన్నారు కదా చైత్ర, నీకెందుకమ్మా ఈ పని అని చిరుకోపం చూపించే ప్రతాప్ వర్మ, తండ్రి లాంటివారు, మీకు చేయడంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్ అని అభిమానంగా ఆయన వద్దన్నా వినకుండా ఫుడ్ మొత్తం తానే ఫీడ్ చేసింది చైత్ర. ఫ్రెష్ అయ్యి రాణా తిరిగి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద లక్కీకి తినిపిస్తూ ఉంది చైత్ర. స్కూల్ బ్యాగ్తో ప్రిపేర్గా ఉన్న చైత్రను చూస్తూ టిఫిన్ పెట్టు అన్నాడు రాణా. వేడిగా ఉన్న రాణా చూపులకి జడిసి, ఇప్పుడు కాదు కూడదు అని కంపు చేసుకోవడం కన్నా కామ్గా మన పని మనం చేసుకోవడం బెటర్ అనుకున్న చైత్ర లేచి వెళ్తూ ఉంటే లక్కీ చేయి పట్టుకునేసరికి వాడిని చూసింది. మా అమ్మ నాకు తినిపిస్తోంది, మీకు ఇక్కడ చాలామంది మేడ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో పెట్టించుకోండి అని రాణాకు చెప్పి, నువ్వు నాకు పెట్టుమా అన్నాడు చైత్రతో. లక్కీ మాట కాదనలేక డెవిల్ బాస్ని దీనంగా చూస్తూ ఉంటే పెట్టలేదో చచ్చావే అన్నట్టు ఉన్నాయి ఫోర్క్ పట్టుకున్న రాణా చూపులు. వీడికి ఒళ్ళంతా కొవ్వే, నన్ను సాధిస్తే కానీ వీడికి కడుపు నిండదు అని మనసులో తిట్టుకుంటూనే, అడిగినప్పుడు పెట్టడంలో తప్పులేదు నాన్న, నువ్వు ఈ ఫ్రూట్స్ తింటూ ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను అని లక్కీని కన్విన్స్ చేసి ఫ్రూట్ బౌల్ వాడి ముందుంచింది. వాడికి అస్సలు నచ్చకపోయినా అమ్మ కోసం అన్నట్టు ఒప్పుకొని ఫోర్క్తో పీసెస్గా ఉన్న ఫ్రూట్స్ని కైమ కొడుతూ ఉన్న వాడి కోపం రాణాకు భలే ముద్దుగా ఉంది. లక్కీని కన్ను అర్పకుండా చూస్తూ ఉన్న రాణాను డిస్టర్బ్ చేస్తూ, ఏం పెట్టమంటారు సార్ అని అడిగింది చైత్ర. సీరియస్గా ఒక చూపు చూశాడు. తెలిసే డిస్టర్బ్ చేస్తున్నావు కదా అన్నట్టుగా ఉంది ఆ చూపు. డెవిల్ బాబు సీరియస్నెస్ అర్థమై, ప్లీజ్ చెప్పండి సార్, లక్కీ వెయిట్ చేస్తూ ఉన్నాడు అని రెట్టించేసరికి కావలసినవి చెప్పి వడ్డిస్తున్న చైత్ర నడుము మడతల్ని వేళ్లతో మెలి తిప్పాడు. కెవ్వుమని అరుస్తూ ఇడ్లీ కోసం వడ్డిస్తున్న సాంబార్ గిన్నె వదిలేసి
అంతెత్తున ఎగిరింది చైత్ర. ఏమైందమ్మా అంటూ లక్కీ కంగారుగా చైర్లో నుండి దూకి చైత్ర కాళ్ళను చుట్టేశాడు. ఎర్రగా కందిన నడుం మీద రుద్దుకుంటూ గరం గరంగా రాణాని చూస్తూ ఉంటే, వాట్ హ్యాపెన్ మిస్ చైత్ర అని కూల్గా క్వశ్చన్ చేశాడు డెవిల్ బాబు. సాడిస్ట్, సైకో అని అంతులో అడ్డదిడ్డంగా తిట్టుకుంటూనే, చీమ కుట్టింది సార్ అని పళ్ళు బిగించి చిరాంక చెప్పింది చైత్ర. స్వీట్స్ ఏమైనా దాచావా అని నవ్వు ఆపుకుంటూ నార్మల్గా అడిగాడు రాణా. రాణా అలా అడిగేసరికి, ఏం మాట్లాడుతున్నారు సార్ అంటూ అదిరిపాటుగా చూసింది చైత్ర. ఎవరైనా వింటే ఎలా తీసుకుంటారో అని. బట్ అక్కడ ఎవ్వరూ లేరు. రాణా రావడమే కళ్ళతోనే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న మెయిడ్స్ని వెళ్ళిపోమని చెప్పడంతో చైత్ర బేబీతో ఆడుకోవడానికి స్పేస్ దొరికింది రాణాకు. మా అమ్మ స్వీట్స్ లైక్ చేయదు, అయినా మీ స్వీట్స్ అస్సలు దాయదు అని ముక్కు మీద కోపంతో చెప్పిన లక్కీ మాటకి ఒక బ్రో అప్ చేసి చైత్రను చూశాడు రాణా. స్వీట్స్ ఇష్టపడకపోవడం కూడా తప్పేనా? అది ఏదో పాపం అన్నట్టు ఎందుకు అలా చూస్తున్నాడు అని డెవిల్ బాబు లుక్స్కి తనలో తానే ప్రశ్నించుకున్న చైత్ర బుడ్డిగడిని చైర్లో కూర్చోపెట్టి మెయిడ్ని పిలిచి వలకబోసిన సాంబార్ మొత్తం క్లీన్ చేయించింది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్కి వెళ్ళిన రాణా వెనకే లక్కీ కూడా వెళ్ళాడు. వాడి హైట్కి ఆ ట్యాప్ అందదని రాణా ఎత్తుకోవడానికి చూశాడు. ముందుకు చాపిన తన చేతుల్ని వద్దు అంటూ విసురుగా తోసేసి, నువ్వు మా అమ్మను కొట్టావు, ఐ హేట్ యూ అని స్టూల్ లాక్కొని దాని మీద ఎక్కి నిలబడి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాడు వాడు. రాణాకు వడ్డించి లక్కీకి తినిపించడం ఫినిష్ చేశాక తను పెట్టుకుని తింటూ ఉంది చైత్ర. అందుకే బుడ్డిగాడు మాత్రమే ముందుగా వచ్చాడు. ఐ హేట్ యూ అన్న లక్కీ మాటకి సూదితో పొడిచినంత పెయిన్ రాణా హార్ట్లో. అంతగా వాడిని ఇష్టపడుతున్న రాణా వాడి హేట్నెస్ని భరించలేక, నిన్న నాతో బాగానే ఉన్నావు కదరా అని తన ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు. నిన్న కాదు, నువ్వు పార్టీ అన్నప్పుడు మాత్రమే అని నొక్కి చెప్పిన లక్కీ చూపుడు వెళుతో రాణాను దగ్గరగా రమ్మని పిలిచేసరికి క్లోజ్గా వచ్చాడు. నేను స్మాల్ బాయ్ని, నువ్వు పార్టీ అంటే ఎక్సైట్ అయ్యాను, కానీ తర్వాత నేను నీ దగ్గరికి రాలేదు. నువ్వే నన్ను నీతో తిప్పుకొని నాతో ఆడేశావు. నేను వదలమన్నా వదలలేదు అని ఉక్రోషంగా లక్కీ గుర్తు చేస్తూ ఉంటే రాణా ఫేస్ నల్లగా మారిపోయింది. అదే కదా నిజం, కానీ లక్కీని మాయ చేయాలని కాదు. బట్ కలరింగ్ కాంపిటీషన్లో విన్ అయినవాడు పార్టీ ఇవ్వాలి అని అనుకున్నాడు. అది రాణా చేసి చూపించాడు. అలా లక్కీ కోసం చేయడంలో రాణాకు చెప్పలేని ఆనందం మిగిలింది. అది మాటల్లో చెప్పేది కాదు. తన వరకు ఒక మెమరబుల్ అండ్ వండర్ఫుల్ మూమెంట్. ఆ టైంలో లక్కీ కొంచెమైనా క్లోజ్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేసినా మొండి ఘటం క్లోజ్ అవ్వలేదు సరికదా. అప్పుడు తన మిస్టేక్స్ అన్నీ లెక్కలేసి మరి ఇప్పుడు చెప్తూ ఉంటే యాక్సెప్ట్ చేయడం కష్టంగా మారింది రాణాకు. అసలు కొంచెం కూడా బెండ్ అవ్వడం లేదు, అంతా దీని పెంపకమే అని డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ ఉన్న చైత్రను తినేసేలా చూశాడు రాణా. నీకు ఇష్టం లేకపోతే నాతో ఎందుకురా ఉన్నావు, వద్దు అని వెళ్ళిపోవచ్చుగా అన్నాడు రాణా మార్చుకున్న మొహంతోనే. అబ్బచ్చా, మాకు తెలియదు మరి అని యాటిట్యూడ్గా నడుం మీద 2 చేతులు ఉంచుకున్న లక్కీని కింద పెదవి బిగించి ఆశ్చర్యంగా చూశాడు రాణా. నేను ఏజ్లో చిన్నవాడినే కావచ్చు, కానీ మా మమ్మీ నాకు చాలా చెప్పింది. నాకు చాలా మెచ్యూరిటీ ఉంది, అందుకే నిన్ను నా ఫ్రెండ్స్ ముందు హేట్ చేయలేదు అని వాడు ఒక ప్రొఫెసర్ మాదిరి చెప్తూ ఉంటే, ఏంటో ఆ మెచ్యూరిటీ, కొంచెం నాకు కూడా చెప్పు అన్నాడు రాణా వాడి యాటిట్యూడ్ని మెరుస్తున్న కళ్ళతో చూస్తూ. నువ్వు స్కూల్లో మా అమ్మను కొట్టావు, అక్కడ నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే వాళ్ళు నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి అని లక్కీ అడిగిన ప్రశ్న రాణాకు చెంపపెట్టులా తగిలింది. ఆఫీస్లో కూడా మా అమ్మను కొట్టావు, అక్కడ ఎవరైనా చూస్తే బాస్ నిన్ను ఎందుకు కొట్టారని అమ్మని ఎవరైనా అడిగితే అమ్మ ఏం చెప్తుంది అంటూ వాడు ఒక్కో ప్రశ్న అడుగుతూ ఉంటే మొదటిసారి గిల్టీ ఫీలింగ్తో లక్కీ ముందు నీల్ డౌన్ అయ్యాడు రాణా. అప్పటి వరకు రాణా హైట్కి తల ఎత్తి మాట్లాడుతున్న లక్కీ ఇప్పుడు తన హైట్లో ఉన్న రాణాను సూటిగా చూస్తూ, ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలని అమ్మ చెప్పింది. మనలో మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా బయట వాళ్ళ ముందు మనం వీక్గా కనపడకూడదంట. అలా కనిపిస్తే వాళ్ళు ఛాన్స్ తీసుకుంటారని అమ్మ చెప్పింది
అందుకే నా ఫ్రెండ్స్ ముందు నిన్ను హేట్ చేయలేదు. నువ్వు అమ్మకి శాలరీ ఇస్తున్న బాస్వి. నువ్వు రోజు అమ్మని భయపెడుతూ కొడుతూ ఉన్నా తిడుతూ ఉన్నా అమ్మ నా ముందు మేనేజ్ చేస్తోంది. ఇంకా నీకు రెస్పెక్ట్ ఇవ్వాలని కూడా అమ్మ చెప్పింది. అందుకే నా ఫ్రెండ్స్ ముందు నీకు రెస్పెక్ట్ ఇచ్చాను. కానీ నువ్వు మా అమ్మని కొట్టావు. మా అమ్మని ఇంతవరకు ముందు ఎవ్వరూ కొట్టలేదు. నువ్వే ఫస్ట్ కొట్టావు. నువ్వు బాస్వి కాదు, రాక్షసుడివి, మాన్స్టర్వి, డెవిల్వి అని చాలా కోపంగా కళ్ళ నీళ్లతో అనేసి లక్కీ వెళ్ళిపోతూ ఉంటే జీవం పోయిన వాడిలా నేలకు చతికిలపడ్డాడు రాణా. షోల్డర్తో కళ్ళు తుడుచుకుంటూ చైత్ర దగ్గరికి కాకుండా స్కూల్ బ్యాగ్ పెట్టిన కౌచ్ దగ్గరికి వెళ్ళిన లక్కీని అలా చూస్తూ అంతా దీని పెంపకమే అని చైత్రను తలుచుకున్న రాణా పెదవుల మీద సన్నని స్మైల్, కళ్ళలో పలచటి కన్నీటి పొర. సూటు బూటు తగిలించుకొని మన్మధుళ్ళ రెడీ అయిన డెవిల్ బాబు నేల మీద కూర్చోవడంతో తనని వింతగా విడ్డూరంగా చూస్తూ ఈ కోపిష్టి తాటి చెట్టుకు ఏమైంది? బోధి పుంగవుళ్ళ బుద్ధిగా నేల మీద కూర్చున్నాడు అని అనుకుంటూ ఒక్కో అడుగు నెమ్మదిగా తీసి వేస్తూ రాణను క్రాస్ చేసి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటున్న చైత్ర కళ్ళు మాత్రం రాణా మీదే ఉన్నాయి. ఏ క్లాస్ చదువుతున్నాడే వాడు అని చాలా చిన్న గొంతుకతో ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు అడిగాడు రాణా. అంత సాఫ్ట్గా బేబీ వాయిస్తో వచ్చిన రాణా ప్రశ్నకి నెమ్మదిగా ట్యాప్ ఆఫ్ చేస్తూ ఎల్కేజీ సార్ అంది. అలా ఎలా పెంచుతున్నావి నువ్వాణ్ణి అని ఒక్క ఉదుటిన మీదకు దూకేసరికి బెత్తరిపోయి వాష్ బేసిన్ మీద నుంచి వెనక్కి బెండ్ అయ్యి వాల్కి అతుక్కుపోయింది చైత్ర. అన్ఎక్స్పెక్టెడ్గా మీదకు దూకిన రాణను చూస్తూ ఉన్న తన కళ్ళలో భయం, బెరుకు, ఆశ్చర్యం. ఏమైంది సార్ అని ఒక్కో అక్షరం కూడా తీసుకొని లో గుంతకతో ప్రశ్నిస్తున్న చైత్ర కళ్ళలోకి మార్చి కొన్ని క్షణాలు చూసిన రాణా లీవ్ ఇట్ అనేసి పెద్ద అంగలతో ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయాడు. సడన్గా ఫేస్ చేసిన షాక్తో లబ్డబ్బని కొట్టుకోవాల్సిన గుండె రాణా దెబ్బకి డెవిల్ అని కొట్టుకుంటున్న ఫీలింగ్ చైత్రది. రాత్రిపూట రాక్షసుడిలా, పగటిపూట సైకోలా, మధ్యలో స్నాక్స్ కోసం శాడిస్ట్లా నన్ను ఫ్రై చేసుకు తినేస్తున్నాడు అని గుండెల మీద చేయి వేసుకొని లాంగ్ బ్రీత్తో హార్ట్ బీట్ని సెట్ చేసుకుంటూ నెమ్మదిగా లక్కీ దగ్గరికి వచ్చి కూర్చుంది చైత్ర. 5 మినిట్స్కి తన థింగ్స్తో కిందకి వచ్చి రాణా ఇచ్చిన షార్ప్ లుక్స్కి లక్కీతో తనని ఫాలో అయింది చైత్ర. బాబుని స్కూల్లో దింపేసి ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళారు. స్విట్జర్లాండ్ ఆఫ్టర్ నెక్స్ట్ బాంబే టూర్స్ ఉండడంతో ఇద్దరికి నిమిషం కూడా గ్యాప్ లేకుండా ఫుల్ వర్క్ స్కెడ్యూల్. ఉదయ్ ఎప్పటికే ఆఫీస్కి రాకపోవడంతో నేహ ఎఫెక్ట్ అని తెలిసిన రాణా తనకి ఫోన్ చేశాడు. హెడ్ఏక్గా ఉందిరా, మీరు మేనేజ్ చేసుకోండి, రేపు వస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు ఉదయ్. అందుకే ఈ లవ్వులు పువ్వులు పెట్టుకోకూడదు అని అనుకుంటూ ఫోన్ పక్కన పడేసిన రాణా అక్కడి వరకు ఫినిష్ చేసుకొని మిగతా వర్క్ మొత్తం చైత్రకు అప్పగించి హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రాణా వెళ్ళిన తర్వాత ఉదయ్కి ఫోన్ చేసి క్యాజువల్గా మాట్లాడుతూ, మీరు వస్తే నాకు బయటకు వెళ్ళే పని ఉంది సార్, రాగలరా అని రిక్వెస్ట్ చేసింది చైత్ర. రాణకు కోపం తెప్పించేది కనుక తను రిక్వెస్ట్ చేస్తోందని అర్థం చేసుకున్న ఉదయ్ ఏంటని అడిగితే ముందు రోజు జరిగింది మొత్తం చెప్పి, వికాస్ హాస్పిటల్లో ఉన్నాడు సార్, ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను. ఒక బ్రదర్గా నాకు సపోర్ట్గా ఉంటున్నారు, అందుకే అడుగుతున్నాను. మీకు హెల్ప్ చేయాలని ఉంటే చేయండి, బట్ ఆ డెవిల్కి మాత్రం చెప్పొద్దు అని ముక్కుసూటిగా అడిగిన చైత్ర మాటల్లో రాణా మీద కోపం ఉదయ్కి బాధ కలిగించింది. ఓకే చైత్ర, ఒక హాఫ్ అన్ అవర్లో నేను అక్కడ ఉంటాను, నేను వచ్చే వరకు వెయిట్ చేయి అని కాల్ కట్ చేసిన ఉదయ్ చెప్పినట్టుగానే ఫ్రెష్ అయ్యి హాఫ్ అన్ అవర్లో ఆఫీస్కి వచ్చాడు. థ్యాంక్స్ చెప్పేసి తన వర్క్ కూడా ఫినిష్ అవ్వడంతో అది కూడా ఉదయ్కి ఎక్స్ప్లెయిన్ చేసి వెంటనే హాస్పిటల్కి స్టార్ట్ అయింది చైత్ర. వర్క్ స్ట్రెస్లో ఉన్న రాణా చైత్ర మూమెంట్స్ని గమనించలేదు. నేహ డిస్టర్బెన్స్లో ఉన్న తనకి రాణా అంతకన్నా పెద్ద హెడేక్గా మారడంతో వర్క్ మీద ఫోకస్ చేయలేక రాణా దగ్గరికి స్టార్ట్ అయ్యాడు ఉదయ్. వర్కర్స్ యూనియన్ ప్రాబ్లం క్లియర్ అవ్వడంతో ఆ హ్యాపీ మూమెంట్లో లాయర్తో డీప్ డిస్కషన్లో ఉన్నాడు రాణా. వివేక్ పేరు బయటకు రాకుండా ప్రాబ్లం క్లియర్ చేసిన లాయర్ గారికి థ్యాంక్స్ చెప్పి వాణ్ణి నేను సెట్ చేస్తాను, ఇక మిగిలిన ఇద్దరిని జాబ్లో నుంచి పీకేస్తున్నాను
అని తన ఫైనల్ డెసిషన్ చెప్తూ ఉండగా లోపలికి వచ్చాడు ఉదయ్. రానా డెసిషన్ విని కామ్గా సోఫాలో కూర్చున్న ఉదయ్ ఫేస్ డల్గా ఉండడంతో తర్వాత మాట్లాడతాను అని లాయర్ గారిని పంపించి కాల్ చేస్తే రానని చెప్పి ఇక్కడికి దిగబడ్డావేంటి అని అడుగుతూ ఉదయ్ సైడ్న సెటిల్ అయ్యాడు రానా. చైత్ర ఫోన్ చేస్తే వచ్చాను అన్నాడు ఉదయ్. ఎందుకు ఏంటి అని అడగకుండా వాడి దగ్గరకు వెళ్ళిందా అని స్ట్రైట్గా క్వశ్చన్ చేశాడు సీరియస్ ఫేస్తో రానా. నీకు చెప్పొద్దని కూడా చెప్పింది, బట్ వాడి మీద నీకు అంత గ్రడ్జ్ ఎందుకో తెలుసుకోవడానికి చెప్తున్నా అని అప్పటికే రంగులు మారిన రానా ఫేస్ చూస్తూ, కాలేజ్ టైం నుండి బెస్ట్ ఫ్రెండ్స్ రా వాళ్ళు, అంత చీప్గా నువ్వు వికాస్ని ఎలా ట్రీట్ చేస్తున్నావు అని సీరియస్గా అడుగుతున్న ఉదయ్ మాట ఇంకా పూర్తి కానేలేదు. తన చేయి పట్టుకున్న మాట్లాడుతున్న ఉదయ్ చేతిని విసిరి కొట్టి దిగ్గున లేచి నిలబడ్డ రానా కార్ కీస్ తన ఫోన్ తీసుకొని చైత్ర దగ్గరికి స్టార్ట్ అయ్యాడు. మరి రానా కోరుకుంటున్నట్టుగా లక్కీ రానాకి దగ్గర అయ్యేదెప్పుడు? చైత్ర లక్కీ మనసులో ఏముందో అర్థం చేసుకుంటుందా? చైత్రకి లక్కీకి ఎలా అయినా దగ్గర కావాలనుకుంటున్న రానా ఇప్పుడు ఏం చేస్తాడు? స్విస్ ట్రిప్ వీళ్ళ లైఫ్స్లో మార్పు తెస్తుందా? ఇంతకీ అడ్రస్ లేకుండా పోయిన వివేక్ ఎక్కడికి పోయాడు, ఏం చేస్తూ ఉన్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.